పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్లో యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బండ గోపి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వలింగస్వామి, బొంతల రాజేష్, ఎండి ముస్తఫా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు। అనంతరం మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యుల సూచనలను పాటించాలని అన్నారు। మన ఇంటి ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు। ఈ శిబిరంలో మమతా హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ దుర్గా ప్రసాద్, శ్రీకాంత్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ ఈ శ్రీకాంత్, ఎండిఎస్ మరియు డాక్టర్ శివ పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో పీక అరుణ్ కుమార్, బండ పోషం, గడ్డి మల్లేష్, మిట్టపల్లి అశోక్, బండ ప్రవళిక, గొర్రె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు 30వ డివిజన్ దొంతులింగన్న డివిజన్ సంబంధించిన ఏరియాలో మరి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది। ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది। మరి రానున్న కాలంలో చాలా రోగాల బారిన పడుతున్న టైంలో పేదవాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు। మరి ఈ వర్షాల వల్ల, ఈ దోమల వల్ల, ఈ పందుల వల్ల మరి మొన్న 24th వార్డులో ఒక బాబు డెంగ్యూ వ్యాధితో చనిపోవడం జరిగింది। మరి ఆ విషయాన్ని పరిగణలో తీసుకొని మరి దొంతులింగమన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్తఫా, యూత్ కాంగ్రెస్ సంబంధించిన జనరల్ సెక్రటరీ బండ గోపి మరి వీళ్ళ ఆధ్వర్యంలో మరి 30వ డివిజన్లో మరి మంచి ఉచిత హెల్త్ క్యాంపు చేయడం జరిగింది। చాలా సంతోషకరమైన విషయం। మరి దీనికి సంబంధించిన వెంటనే ఇక్కడున్న యువకులు మరి పోయి, యువజన కాంగ్రెస్ మిత్రులు మరి పోయి ఆ హాస్పిటల్ పోయి మరి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు కూడా స్పందించి ఫిజిషియన్ రాజశేఖర రెడ్డి గారు, మరి కంటి డాక్టర్కి సంబంధించిన దుర్గా ప్రసాద్ గారు, మరి డెంటిస్టు శ్రీకాంత్ గారు, మరి వీళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఉచిత వైద్యం చాలా మంది మహిళలు మరి అత్యధికంగా పాల్గొన్నారు। మరి వాళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారు। 30వ వార్డు కౌన్సిలర్ లింగమల్ల మరి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గోపి ముస్తాబా ఆధ్వర్యంలో ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది। మరి దీనిలో ఫిజిషియన్ రాజశేఖర రెడ్డి గారు మమతా హాస్పిటల్, మన శ్రీకాంత్ డెంటల్ డాక్టర్ గారు, అదేవిధంగా నేత్ర వైద్యులు దుర్గాప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది। మరి వాళ్ళు ప్రజల కంటి చూపు కానీ, పళ్ళకు సంబంధించిన మరి అన్ని రకాల రోగాలకు సంబంధించిన ఫిజిషియన్గా రావడం జరిగింది। మరి 30 వరకు ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు తప్పకుండా ఇక్కడ చెప్తారు। ఏమైనా పెద్ద ప్రాబ్లం వారు అక్కడ క్లినిక్ రమ్మంటారు। తప్పకుండా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం।